హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఇంట్లోనే చోలే కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకైతే నేను చెప్తాను. ముందుగా చోలే ముందు రోజు నైటే నానబెట్టేసుకొని వీటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. నేను వీటిని కుక్కర్లో వేసి బాయిల్ చేసేసాను. ఆల్రెడీ కుక్కర్లో ఉన్నాయి. ఇవి ఉడకబెట్టినటి ముందు రోజు నానబెట్టేసి ఇవి మీకు చూపించడానికి వీడియో కోసం క్లిప్ అయితే మర్చిపోయాను. అవి మళ్ళా కొన్ని నానబెట్టింటి పక్కన తీసి పెట్టున్నాను. ఇవి ఈవినింగ్ ఉడకబెట్టే తినేదానికి అవి కర్రీలోకి ఉడకబెట్టేసాను. కర్రీ కోసంగా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా అయితే ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి. వీటిని ఇలా వేపేసి మిక్సీ అయితే పట్టుకుందాము. వీటిలోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి ఈ మూడు అయితే మిక్సీలో యాడ్ చేస్తానండి నేను. మనకు విడిగా చోలే మసాలా అని బయట దొరుకుతుందండి మార్కెట్లో. మనం అడిగామంటే చోలే మసాలా అని ఇస్తారు. నేనైతే ప్రస్తుతానికి నాకు ఇంట్లో లేదు. నేను మామూలుగా గరం మసాలా అవి అయితే యాడ్ చేస్తాను. దాన్నైనా వేసుకొని మీరు కర్రీ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఇట్లా అన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. చాలా సింపుల్గానే ఇంట్లో చేసుకోవచ్చు అండి. మనము మామూలుగా అందరూ చాలా ప్రాసెసింగ్గా చేస్తారు. నాకు వచ్చిన మెథడ్లో నేనైతే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటాను. ఇదిగోండి, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీలో ఆడిచ్చేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని ప్రాసెసింగ్ చేద్దాము. ముందుగా మనం ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రై చేసిన ప్యాన్లోనే మళ్ళా గ్యాస్ ముట్టించేసి మనం మసాలా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంచెం ఈ పచ్చి వాసన పోయేటట్లు మనం వేపుకుందాము. మనం ఇంట్లోనే వాడుకుంటామని చెప్పాను కదండి గరం మసాలా, ఆ మసాలా అయితే నేను యాడ్ చేశాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.